వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. డంపింగ్ యార్డ్ నుంచి కలుషితమైన గాలి, పొగ, దుర్వాసన వెదజల్లుతోందని ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప పేర్కొన్నారు. అనంతపురంలో చెత్తను ప్రాసెసింగ్ చేయకుండా 20 ఎకరాల విస్తీర్ణంలో 80 అడుగులు పేరుకుపోవడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. మున్సిపల్ అధికారులు ఎక్కడా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారా అంటూ మున్సిపల్ అధికారులపై మండిపడ్డారు. వజ్రకరూరు మండల కేంద్రంలోని పాండి రోడ్డులో ఉన్న పెద్ద మౌలాలి స్వామిని ప్రత్యేకంగా అలంకరించి నిర్వాహకులు షేక్ షా వాలి గ్యార్మీ పండుగను ఘనంగా నిర్వహించారు. మేళ తాళాలు, డప్పు వాయిద్యాల నడుమ స్వామివారి జెండాను గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి పెద్ద మౌలాలి పీర్ల దేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ముస్లింలు తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మార్కాపురం డీఎస్పీ నాగరాజు దోర్నాల వైపు వెళ్లేందుకు భారీ వాహనాలకు అనుమతి ఇవ్వడం లేదని మీడియాకు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంకు భక్తులు భారీగా వస్తున్న నేపథ్యంలో ఆత్మకూరు, నంద్యాల వైపు వెళ్లే భారీ వాహనాలకు దోర్నాల మీదుగా అనుమతి ఉండదన్నారు. పెద్దార వేడుకుంట జంక్షన్ నుండి గిద్దలూరు మీదుగా వాహనాల మళ్లింపు ఉంటుందని, శ్రీశైలం ఘాట్లోకి ద్విచక్ర వాహనాల్లో మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వాల్మీకుల ఎస్టీ బిల్లును ప్రవేశపెట్టాలని రాష్ట్ర ఐక్య వాల్మీకి పోరాట కమిటీ అధ్యక్షుడు బి లక్ష్మణ తెలిపారు. మంత్రాలయంలో ఆయన మాట్లాడారు. వాల్మీకుల ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఈ బిల్లుపై చర్చించి కేంద్రానికి పంపాలని అభ్యర్థించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎస్టీ బిల్లును కేంద్రానికి పంపితే ప్రధాని మోదీ, అమిత్ షా పాస్ చేస్తారని చెప్పారు. పాలకొల్లు గీత అన్నపూర్ణ థియేటర్ వద్ద సినిమా షూటింగ్ జరగడంతో సందడి నెలకొంది. సీతారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నవీన్ పోలిశెట్టి హీరోగా నూతన దర్శకుడు మారి దర్శకత్వంలో సినిమా షూటింగ్ పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో కొన్ని రోజులుగా జరుగుతోంది. ఈ క్రమంలో థియేటర్ వద్ద ప్రభాస్ బాహుబలి సినిమా విడుదల సన్నివేశాలను షూట్ చేశారు. శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలలో నిర్వహించబడే వాహన సేవలలో భాగంగా స్వామి అమ్మవార్లకు రావణ వాహన సేవ జరిపించారు. ఈ సేవలో శ్రీ స్వామి అమ్మవారికి ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో రావణ వాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించబడతాయి. తరువాత శ్రీశైల క్షేత్ర ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో నాదస్వరం, గిరిజన చెంచు నృత్యం తదితర కళారూపాలను గ్రామోత్సవంలో ఏర్పాటు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తణుకు గోసేవా సమితి సభ్యులు మంగళగిరిలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తణుకులో తేతలి లేహం ఫుడ్స్ పేరుతో నిర్వహిస్తున్న పశువధ కర్మాగారాన్ని మూసివేయాలని విన్నవించారు. చట్ట వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పవన్ కు చెప్పారు. స్థానికులకు ఇబ్బందిగా ఉన్న ఆ పరిశ్రమను మూసివేయాలని కోరారు. నర్సీపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శారదానగర్ మున్సిపాలిటీ వైసీపీ నాయకుడికి చెందిన భవనం అక్రమ నిర్మాణం అంటూ మున్సిపల్ అధికారులు కూల్చివేతకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టౌన్ సీఐ గోవిందరావు, రూరల్ సీఐ రేవతమ్మ, పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. హంసలదీవి బీచ్ వద్దకు వెళ్లే దారిలో అటవీ శాఖ అధికారులు టోల్గేట్ వసూలు చేయడంతో పర్యాటకుల రాక తగ్గి హంసలదీవి బీచ్ ఖాళీగా దర్శనమిచ్చింది. వివిధ సెలవు దినాలలో సరదాగా గడిపేందుకు అనేక ప్రాంతాల నుంచి గతంలో పర్యాటకులు హంసలదీవి బీచ్ కు వచ్చేవారు. కానీ బీచ్ వద్ద టోల్ భారం అధికంగా ఉండడంతో పర్యాటకులు బీచ్ వద్దకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని స్థానికులు వాపోతున్నారు. టోల్ వసూలు నిలిపివేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నెల్లూరులో ఘన స్వాగతం లభించింది. ఆయన నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడు జెడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకున్నారు. హెలీప్యాడ్ వద్ద రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు.